ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా శుక్రుని యొక్క బలం పెరగడం, అలాగే గురువు యొక్క బలం పెరగడం, కుజబలం ఉండడం, చంద్రుని యొక్క బలం పెరగడం వల్ల చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు ధనస్థానమందు ఎప్పుడైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో మనస్సౌఖ్యం సదానంద ఇష్టగృహ శుభోజనం అన్నారు. అంటే శారీరకమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక ఎదుగుదల, ప్రధానంగా గురుడు 2వ రాశిలోకి సంచారం చేయడం ప్రారంభించినటువంటి ఈ వారంలో ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేటువంటి పనులన్నిటినీ కూడా చాలా గొప్పగా ప్రారంభం చేస్తారు. చాలా పాజిటివ్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల శరీరం చాలా అలసటని పొందుతూ ఉంటే గతంలో, ఇప్పుడు వాటన్నిటి నుండి బయటకు వస్తారు. అంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒకరి యొక్క చెప్పు చేతల్లో ఉండేటువంటి మిథున రాశి వారు చాలా స్వేచ్ఛా జీవులై ఉండగలుగుతారు ఈ వారం నుండి. అంటే వారి యొక్క బంధం, వారి యొక్క బంధికానా నుండి మీరు బయటపడిపోతూ ఉంటారు. చాలా స్వేచ్ఛగా, ఆర్థిక స్వేచ్ఛతోటి, అలాగే మీకున్నటువంటి మానసిక స్వేచ్ఛతోటి జీవితాన్ని గడిపేటువంటి అద్భుతమైనటువంటి కాలము ఈ వారంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. అలాగే పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తలు వింటారు. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలతోటి ఈ వారం చాలా పాజిటివ్గా మిథున రాశి వారికి ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ద్విద్వాదశ స్థానములు ఉండేటువంటి గ్రహగతుల వల్ల కొంచెం ధనాన్ని అధికంగా ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ధనంతో పోల్చుకుంటే ఈ ఖర్చు చాలా తక్కువ అనేటువంటి భావన కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా ఈ వారం ఉండడం లేదు. కాబట్టి మిథున రాశి వారు ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యాష్టకాన్ని పారాయణం చేస్తూ సూర్యుని యొక్క 12 నామాలని జపిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.